ఇవాళ మన ముప్పాల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎస్ఆర్ఎస్పి పోచంపాడు బ్యాక్ వాటర్స్ లక్ష్మీ కెనాల్ పంప్ హౌస్ దగ్గర ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ముగ్గురు యూత్ అండ్ ఒక బాబు, అర్హాన్ అనే బాబు, అజీం, అమ్ము అతను, అందరూ ఇక్కడ సైట్ సీయింగ్ అని వచ్చి పంప్ హౌస్ దాకా వెళ్ళి రిటర్న్ వచ్చే దాంట్లో బ్యాలెన్స్ నీళ్ళల్లో పడి మునిగిపోయారు. ఎవరికి ఈత రాకపోవడం వల్ల ఒకరి తర్వాత ఒకరిని కాపాడడం అనే దాంట్లో ప్రయత్నంలో అందరూ మునిగిపోయారు. దాంట్లో ఇప్పటిదాకా లోకల్ ఫిషర్మెన్, లోకల్ పీపుల్ సపోర్ట్తో, తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎస్డీఆర్ఎఫ్ సపోర్ట్తో 3 బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక బాడీ కూడా తీయాలి. అయితే రాత్రి అవడం వల్ల రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ కావట్లేదు. రేపు మార్నింగ్ కంటిన్యూ చేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఇటువంటి బ్యాక్ వాటర్స్ కానీ ఇవన్నీ చూడడానికి వస్తారు, మంచిదే, మీరు నేచర్ ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు. కానీ ఈత ఇవన్నీ రావు. అట్లాంటప్పుడు మన యొక్క జాగ్రత్త, మన యొక్క భద్రత చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఎవరున్నా ఏం చేయగలుగుతారు? ఇక్కడ ఈ మొత్తం ఇంత పెద్ద ఏరియాలో వచ్చేసి ఈత రాకుండా నీళ్ళల్లో దూకడం కానీ, నీళ్ళలో చేయడం వల్ల, లేదంటే ఈ సెల్ఫీలు మోజు కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో రీళ్లు పెట్టడానికి కానీ ఈ మోజులో వచ్చి రావడము, ఇటువంటి లేనిపోని కష్టాలు చేసుకోవడం ఆ కుటుంబానికి ఎంతో ఇబ్బంది కలిగిస్తున్నారు. సో ప్రజలందరికీ, యువకులకి, అందరికీ నా విజ్ఞప్తి, నేచర్ని చూద్దాము, ఎంజాయ్ చేస్తాం వచ్చిన మంచిదే. కానీ మీ యొక్క జాగ్రత్త, మీ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఆలోచించాలి. ఈ మోజులో పడి మీకు స్విమ్మింగ్ రాకపోయినా నదిలో దిగడము, లేదంటే ఈ బాగులో దిగడము, ఇట్లా బ్యాక్ వాటర్లో దిగి మీ ప్రాణాలని మీద తీసుకురాకండి. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సార్. సెలవులు రోజులు రావడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పర్యటనగా చూసేందుకు వచ్చారు కొంతమంది యువకులు. అందులో భాగంగా నిజామాబాద్ నగరానికి చెందిన 4 యువకులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏదైతే నీటిని చూసి అక్కడ విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అయితే. ఇదే ప్రాంతంలో 4 వ్యక్తులు ఏదైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆటోనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారో మొత్తంగా 6 కలిసి ఇక్కడికి వచ్చారు. 6 కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వచ్చిన నేపథ్యంలో ఒకరి తర్వాత ఒకరు నీటిలో దిగుతున్నప్పుడు ఒకరిని కాపాడారు. మరొకరు గెట్టు పైన ఉన్న పరిస్థితి, తమ ప్రాణాలు విలువైన వారు కళ్ళెదుటే కొట్టుబిట్లాడుతుండే చూస్తూ ఉండలేకపోయారు. ఒకరి తర్వాత మరొకరిని బరితెగించి జల్లోకి దూకి ఆపదలో ఉన్న పొరుగు రాష్ట్ర మిత్రుడిని కాపాడబోయి వారు గల్లంతైన పరిస్థితి నెలకొంది. మొత్తంగా మహారాష్ట్రకు చెందిన యువకుని రక్షించే ప్రయత్నంలో నిజామాబాద్ నగరానికి చెందిన 3 స్నేహితులు ఈ ఘటన గల్లంతైన పరిస్థితి ఉంది. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్, ఏదైతే లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ ఉందో అక్కడ కాల్వ దగ్గర ఆదివారం ఏదైతే పర్యాటకంగా ఈ నీటిని చూసేందుకు, ఈ ప్రాంతాన్ని ఆహ్లాదంగా ఉంది చూసేందుకు ఈ ప్రాంతానికి వచ్చారు. నిజామాబాద్ నగరానికి చెందిన వ్యక్తులు 4 కలిసి ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. నిన్న సాయంత్రం అయితే పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మునిగిపోయిన వారి 3 మృతదేహాలను అయితే వెలికి తీసిన పరిస్థితి కనిపించింది. ఆటోనగర్కు చెందిన నుజావత్ అలియాస్ అమ్ము డీసీఎం మెకానిక్గా పనిచేస్తున్నాడు. అజీం వాహనాలకు ఏసీ మెకానిక్గా పనిచేస్తుంటారు. అర్సపల్లికి భగత్ సింగ్ కాలనీలో చెందిన కలీం వాహన మెకానిక్గా. వీరందరూ కూడా ఒకరికి తర్వాత ఒకరు స్నేహంగా ఏర్పడ్డారు. ఆటోనగర్లో సొంతంగా కుటుంబాలకు అండగా నిలుస్తున్న వీరందరూ ఉన్న పరిస్థితి. మహారాష్ట్రకు చెందిన అర్ఫాన్ ఆటోనగర్లోని బంధువుల ఇంటికి వచ్చిన సమయంలో వీరితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఏర్పడిన తర్వాత వీరంతా కలిసి శ్రీరామ్ సాగర్ విహారయాత్రకని వెళ్దామని చెప్పి వీళ్ళు వచ్చినట్లు తెలుస్తుంది. వీరందరికి సంబంధించి ప్రధానంగా విహారయాత్రానికి వచ్చి నీట మునిగిపోయే అర్ఫాన్, నుజావత్, కలీంలు మొదటగా నీటిలో గల్లంతైన పరిస్థితి. వారిని నిన్న సాయంత్రం పోలీసులు బయటకు వెళ్లి తీశారు. ఈ ఘటనకు స్థలానికి సంబంధించి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఇక్కడికి వచ్చిన పరిస్థితులు కనిపించాయి. మొత్తంగా అజీం గల్లంతయ్యారు. అజీంను రాత్రి వర్షం కారణంగా, అదేవిధంగా చీకటి కారణంగా గజ ఈతగాళ్ళు తీయలేకపోయారు. దీనికి అందరికి సంబంధించి ఉదయాన్నే తెల్లవారుజామున 4:30 ప్రాంతంలోనే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పూర్తిస్థాయిలో మరో అజీం మృతదేహాన్ని వెలికితీసిన పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో బ్యాక్ వాటర్లో నీళ్లు గుంతలు ఎక్కడ ఉంటాయనేది తెలియలేని పరిస్థితి ఉంది. లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఏదైతే భారీగా లోతైన ప్రాంతం, ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు
తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాలువ ద్వారా నీళ్లను ఎత్తిపోసే దిశగా నిర్మాణం చేపట్టిన పరిస్థితి నెలకొంది. కొత్త వారు ఇక్కడికి రావడం ఈ ప్రాంతంలో ఎక్కడ లోతుగా ఉంటుందో తెలియకపోవడంతో నలుగురు ఒకరి తర్వాత ఒకరు నీటిలో చిక్కుకున్న పరిస్థితి, ఒకరిని కాపాడబోయి మరొకరు అందులో మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి నలుగురు ఇక్కడ మృత్యువాట పడిన పరిస్థితుల్లో పూర్తిగా కాలనీ వాసులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి. బంధువుల ఇంటికి వచ్చి వారితో స్నేహం ఏర్పడిన మహారాష్ట్రలోని బోకర్ ప్రాంతానికి సంబంధించిన అర్ఫాన్ అక్కడ మృతి చెందడంతో పూర్తిగా గ్రామస్తులు ఆ ప్రాంత వాసులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పర్యాటక ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రతా వైఫల్యాలు కూడా కొట్టుమిట్లు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి రావడానికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయాలి. ఎవరైనా సరే ఈ ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయాలి. కానీ ఇక్కడ నిజామాబాద్ జిల్లా పోలీసులు ఈ ప్రాంతానికి సంబంధించి సెక్యూరిటీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద సెక్యూరిటీ లేకపోవడమే ప్రధాన కారణం. ఎందుకంటే సమ్మర్ ఉండడం వల్ల వర్షాలు పడతాయని మొన్నటి వరకు ఎదురు చూచారు. కానీ ఇప్పుడు వర్షాలు పడకపోవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా మైదానంగా మారింది. మైదానంగా మారిన నేపథ్యంలో ఇక్కడ ఆడుకునేందుకు, సెద తీర్చేందుకు, రీల్స్ చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి యువకులు వస్తూ ఉంటారు. ఆ యువకులను అడ్డుకట్ట వేసే దిశగా పోలీసులు ప్రయత్నం చేయలేకపోతున్నారని ప్రధానంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈరోజు ఈ ఘటన జరిగింది, నలుగురు మృత్యువాత పడ్డ నేపథ్యంలో మరికొంత ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తే ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఉంటాయని చెప్పి స్థానికులు వాపోతున్న పరిస్థితిని. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నలుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి చూసుకుంటే ఇక్కడ వారి కుటుంబాలు కన్నీరు మున్నీరు వెలుస్తున్నాయి. కుటుంబాలకు పెద్దగా దిక్కుగా ఉన్న వారందరూ మాకు కుటుంబాన్ని పెంచి పోషిస్తారనే నేపథ్యంలో ఆ ముగ్గురు కూడా నాటనగర్లో నివాసం ఉన్న వారి కుటుంబానికి పెద్దగా ఒకరు లారీ మెకానిక్, ఒకరు ఏసీ మెకానిక్, మరో మెకానిక్, వీళ్ళందరూ కలిసి ఒకే దగ్గర ఆటోనగర్లోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న నేపథ్యంలో వీరందరికీ పరిచయం ఏర్పడింది. పరిచయంతో పాటు బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి అర్ఫాన్ కూడా వారితో పరిచయం ఏర్పడిన నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ఆదివారం ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సెద తీర్చేందుకు ఆ విహార యాత్రకు వెళ్ళేద్దామంటూ నలుగురు కూడా ఒకే ఆటోలో వారితో పాటు మరో ఇద్దరు కూడా కలిసి రావడం, ఆటోలో 6 రావడం. ఈ ఘటన పూర్తిగా లోపలికి ప్రాజెక్టులోకి దిగిన తర్వాత నీళ్లు భారీగా ఉండడం, అక్కడ ఆ పెద్ద గుంత ఉండడం వల్ల ఏదైతే లక్ష్మీ కాలువకు సంబంధించిన లిఫ్ట్కు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆ లిఫ్ట్కు సంబంధించిన గుంత ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒకరు అందులో మునిగిపోయిన పరిస్థితులు అయితే నెలకొని మరో ఇద్దరు ఒకరిని కాపాడారు, మరొకరు గట్టుపైన ఉండి వారందరినీ కాపాడుతున్న క్రమంలో వీరందరూ కూడా అక్కడ నీటిలో మునిగిపోయిన పరిస్థితిలో లబోదీపమంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన నేపథ్యం ఇక్కడ గజయి తెగలు వచ్చి నిన్న సాయంత్రం వరకు ముగ్గురిని వెలికి తీశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మరొక వ్యక్తిని బయటకు తీసిన పరిస్థితులు అయితే నెలకొని. ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు విహారయాత్రకు వచ్చి నలుగురు మృత్యువాత పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుందనే చెప్పవచ్చు. విహారయాత్రకు వచ్చి నలుగురు గల్లంతయ్యారు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద. ఇక్కడనే ఉన్నాం మనం, ప్రధానంగా లక్ష్మీ కాల్వకు సంబంధించిన హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నాం. నిజామాబాద్ నగరానికి సంబంధించిన వ్యక్తులు ఏదైతే ఆటోనగర్లోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న నలుగురు వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వారితో పాటు ఎందుకంటే ఒకరు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి కావడం, ఆటోనగర్ భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన అమ్ము, అదేవిధంగా అజీం, ఆయనతో పాటు మరొకరు కలీం, ఈ ముగ్గురు కూడా ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు విహారయాత్రకు వచ్చారు. వారితో పాటు వారికి మహారాష్ట్రలోని బోకర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి, వారి కుటుంబాలు ఇక్కడ ఆటోనగర్లో నివాసం ఉంటున్న నేపథ్యంలో వారికి పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన నేపథ్యంలో అర్ఫాన్ కూడా వీరితో పాటు ఇక్కడికి విహారయాత్రకు వచ్చారు. ఆటోలో మొత్తంగా 6 ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఒకరి తర్వాత ఒకరు నీట మునిగిన ప్రయత్నంలో ముందుగా అర్ఫాన్తో పాటు పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి ఈ ప్రాజెక్టులో ఒకరి తర్వాత ఒకరు స్నానాలు ఆచరించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా 6 రావడం, 6 ముందుగా ఒకరి తర్వాత ఒకరు తిరుగుతున్న క్రమంలో ఒకరు నీట మునిగిన నేపథ్యంలో ఒకరిని స్పాట్లోనే కాపాడిన పరిస్థితి కనిపించింది. దానికి అందరికి సంబంధించి మరో 4 ఇక్కడ ఇందులో ప్రాజెక్టులో నీట మునిగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న సాయంత్రం వరకు కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే
లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ ఇది. ఇక్కడ నుండి అక్కడ లిఫ్ట్ వరకు కూడా నీటిని ఎత్తిపోస్తాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా లోతైన ప్రాంతం ఉంటుంది. లోతుగా ఉన్న వల్ల ఇక్కడ అక్కడికి స్నానాలు ఆచరించినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో అని తెలియలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్యాటక ప్రాంతమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వారు విహారయాత్రకొని వచ్చి వారు నలుగురు మృత్యువాత పడ్డ పరిస్థితి. ఉదయాన్నే ఒక వ్యక్తిని ఇందులో నుంచి తీసిన పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చూసుకుంటే విహారయాత్రకు వచ్చిన యువతులు విగత జీవులు కావడంతో కుటుంబ సభ్యులు బంధువులు రోదలను మిన్నంటిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ ఘటన వారి ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులు అయితే జీర్ణించుకోలేక పోతున్నారని చెప్పొచ్చు. ఈ ఘటన స్థలానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య దగ్గరుండి వారి విగత జీవులుగా పడిన వారిని వెలికి తీసే ప్రయత్నంలో గజ ఈతగాళ్ళు నిన్న సాయంత్రం వరకు వెలికి తీశారు ముగ్గురిని. అందులో భాగంగా భారీగా వర్షం రావడం, దాంతోపాటు రాత్రి చీకటి కావడంతో ఆ గజ ఈతగాళ్లకు ఎలాంటి కనిపించలేకపోయింది. మరొకరిని ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఒకరిని బయటకు తీసినట్లు పేర్కొన్నారు. మొత్తానికి ఏదేమైనప్పటికీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో స్నేహబంధం స్నేహానికి చేయి బంధం అందించిన పరిస్థితి. ఎందుకంటే ఓ స్నేహం రూపంలో ఒక వ్యక్తి వారితో రావడం, వారిని కూడా కబలించిన పరిస్థితి. జలగండంలో ఏదైతే నీటి గండంలో నలుగురు విగత జీవులుగా పడిన పరిస్థితి కనిపించింది. కళ్ళెదుటే ప్రాణాలతో కొట్టుమిట్లాడుతున్న చూస్తూ ఉండలేకపోయిన ఒకరి తర్వాత ఒకరు ప్రాణాలు తెగించి జలాల్లోకి దూకారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు మహారాష్ట్ర మిత్రుడు అర్ఫాన్ను కాపాడేందుకు ముగ్గురు కూడా ఆటోనగర్కు చెందిన వ్యక్తులు దిగడం, వారు దొరకకపోవడంతో వారు కూడా ప్రాణాలు విడిచిన పరిస్థితి అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో విహారానికి వచ్చి విషాదంగా జరిగిన ఘటన ఇది. దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏదైతే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి నలుగురు ఇక్కడ విగత జీవులుగా పడున్న పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో విహారయాత్రకు వచ్చిన వారు గతంలో కూడా గత 2 ఏళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో నలుగురు మృత్యువాత పడ్డ పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ లక్ష్మీ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీగా లోతైన ప్రాంతం ఉంటుంది. లోతైన ప్రాంతంలో అక్కడ నీళ్లలో దిగిన సమయంలో అక్కడ ఏం జరుగుతుందనేది తెలియరాకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రావాలి. నిజామాబాద్ జిల్లా పోలీసులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఇక్కడ నీళ్లు లోతుగా ఉంటాయి. ఇక్కడ పర్యాటక ప్రాంతంగా వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలి. తమ విలువైన ప్రాణాలు కాపాడుకునే దిశగా మీరే ప్రయత్నం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా పోలీసులు సూచిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఈ ఘటన పూర్తిగా వారి కుటుంబాన్ని కదిమేసింది. వారి కుటుంబంలో కన్నీరు మున్నీరు రోదనలు అంటిన పరిస్థితులు నెలకొన్నాయి.